అధ్యాయము దాని యొక్క 31వ వచనం. ఇర్మియా 50 దాని 31. ప్రభువును సైన్యములపతియగు యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. ఈ మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడలేకనా చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, రక్షకుడా, కొందనాలయ స్తోత్రములు. దేవా, ఎదుగు ప్రభా, కూడి ఉన్న మా అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బలహీనుడను, అల్పుడను దేవ స్తోత్రములు ప్రభా. ఆయన నోటికి ప్రభా మీరే బరుగా ఉండి ప్రభా మీ ఆలోచననిచ్చి ప్రభా స్తోత్రములు తండ్రి. ప్రభా మీరే మాతో మాట్లాడు. మీరు బలపరచు దేవ స్తోత్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని, వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒక్కొక్కరి హృదయమును తెరవండి దేవ స్తోత్రములు ప్రభా. మీ కొందనాలు స్తోత్రములు. మీ ఆత్మ కార్యమును జరిగించి దేవ స్తోత్రములు. మీ వాక్యం యొక్క వెలుగు ప్రత్యక్షత ఒక్కొక్కరి హృదయంలో ప్రకాశించబడడానికి దేవ స్తోత్రములు. అయ్యా మీ సహాయమును దయచేయండి, బలపరచు ప్రభా. మీ సింహాసనమును ఒక్కొక్కరిలో స్థాపించి సహాయం దయచి బలపరచుమని మా అందరిని మీ చేతులకు అప్పగిస్తూ ఆరాధన ప్రభా స్తోత్రం మీకు మహిమకరంగా జరగడానికి ప్రభా స్తోత్రములు ఈ యొక్క ప్రభా ముగింపు వరకు మీ ఆత్మాధీనంలో మా అందరినీ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము దాని యొక్క 50వ అధ్యాయము దాని 31వ వచనం మనం ఇంతవరకు చదివాము. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. ఇక్కడ ఈ మాట తెలియజేస్తున్నది, గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను అని చెప్పేసి ఈ మాట పలుకుతున్నది. దేవుడు చెబుతున్న విషయము అది దేని గురించో కాదు, కానీ బబులోను యొక్క రాజ్యమును గురించి ఇక్కడ చెప్పబడతా ఉన్నది. స్తోత్రం. అనగా ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశము నుంచి విడిపించి అనేక పరిస్థితుల గుండా దేవుడు ముందుకు నడిపిస్తూ వారికి జయమనిస్తూ కానాను ప్రాంతంలోనికి పాలు తేనెలు ప్రవహించు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ ప్రాంతంలోనికి దేవుడు వారిని నడిపించాడు. నడిపించిన తర్వాత అక్కడ ఇజ్రాయేలు ప్రజలు కానాను ప్రాంతానికి చేరిన తర్వాత, పట్టణానికి చేరిన తర్వాత వారు అక్కడ ఆలయమును కట్టారు, ఆలయమును నిర్మించారు, అక్కడ బలి అర్పించారు. అక్కడ వారు ఒక రాజ్యముగా, ఒక ఇజ్రాయేలు ప్రాంతముగా అక్కడ స్థాపించబడ్డారు. స్తోత్రం. ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క జనాంగముగా కానాను పట్టణము దేవుడు వారికి స్వతంత్రించి వారిని అక్కడ స్థిరపరిచిన తర్వాత ఈ ఇజ్రాయేల్ యొక్క దేశము అనేక సార్లు ఒక్కొక్క దేశాని కింద బానిసత్వంలోనికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము. గ్రీకు, అదే విధముగా మీద్య పారశిక, ఈ విధముగా రోమా, ఈ విధముగా మనం ఇంతకుముందు చూసినట్లుగా బబులోను, ఇటువంటి యొక్క అనేక దేశాల కింద అది బానిసత్వంలోనికి వెళ్ళిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ విధముగా ఈ బానిసత్వంలోనికి వెళ్ళి ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఒక్కొక్క దేశము ఒక్కొక్క కొన్ని సంవత్సరములు బానిసత్వంలోనికి వెళ్ళినట్టుగా, అనగా ఇజ్రాయెల్ యొక్క దేశము వాటి బానిసత్వంలో వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మనం చూస్తున్నట్లయితే 70 సంవత్సరములు ఈ యొక్క బబులోని యొక్క సామ్రాజ్యము కింద ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని, ఇజ్రాయెల్ అనగా దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క జనాంగాన్ని ఇక బానిసత్వంలో ఉంచినట్టుగా చూస్తున్నాము. బబులోని యొక్క దేశము ఇజ్రాయెల్ యొక్క దేశమును, ఇజ్రాయెల్ యొక్క ప్రజలను 70 సంవత్సరములు బానిసత్వంలో ఉంచినట్టుగా చూస్తున్నాము. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క బబులోని యొక్క విషయము, బబులోని యొక్క స్వభావమును మనము చూస్తున్నట్లయితే దానికి ఉన్న ముఖ్య స్వభావము గర్వము. స్తోత్రం. దాని యొక్క ముఖ్య స్వభావము చూస్తున్నట్లయితే అది గర్వము. అది వాస్తవానికి
దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను. స్తోత్రం. బబులోని యొక్క ముఖ్య స్వభావము, దాని యొక్క గుణము ఏమిటి అంటే అది గర్వము. స్తోత్రం స్తోత్రం. దేవుడు స్వయంగా చెబుతున్నాడు, ఓ గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఈ గర్వము ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గర్వము ఎక్కడ మొదలు అయ్యింది అని మనము చూస్తా ఉన్నట్లయితే, వాస్తవానికి ఈ గర్వము మొదటగా లూసిఫర్ అయిన సాతానులో మొదలైంది. ఈ లూసిఫర్ ఎవరో కాదు గాని మొదట దేవుని యొక్క దూత. ఆ దేవుని దూత వాస్తవానికి దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమందు మండుచున్న అగ్ని రాళ్ల మధ్యలో తను ఉంటూ ప్రభువుతో ఎల్లప్పుడూ ఆరాధన చేస్తూ స్తోత్రం కీర్తనలు పాడుచు ఇక్కడ సంగీతనాదముల చేత ప్రభువును ఆరాధించే ఒక స్తోత్రం దూతనే లూసిఫర్. ఆ లూసిఫర్ ఒకప్పుడు ప్రభువును ఆరాధించే దూత. స్తోత్రం. తన హృదయంలోనికి ఎప్పుడైతే గర్వము వచ్చిందో, తన హృదయంలోనికి తన జీవితంలోనికి ఎప్పుడైతే గర్వం వచ్చిందో, అనగా నేను దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుంటాను, నేను పైకి ఎక్కుతాను, దేవుని యొక్క సభాపర్వతంలోనికి వెళతాను అని ఇటువంటి ఒక గర్వము తనలోనికి వచ్చింది. స్తోత్రం. ఒకవేళ మీకు క్లియర్ రెఫరెన్స్లతో చెప్పమన్నా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. దయచేసి మీరు చూడాలంటే యెషయా గ్రంథము దాని యొక్క 14వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. అక్కడ తేజో నక్షత్రమా వేకో చెప్పుగా నువ్వెట్లా ఆకాశం నుండి పడిపోతివి అని అక్కడ యెషయా ప్రవక్తలో అక్కడ మనము సాతాను గురించి చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఇంకా యెహెజ్కేలులో సాతాను గురించి మనం అక్కడ చూస్తున్నాము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము దాని యొక్క 14వ వచనంలో చూస్తాము. ఒకసారి మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము దాని 28వ అధ్యాయము 14వ వచనం. అభిషేక్ దిన కెరూబునై ఒక ఆశ్రయమై ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠి పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడు ప్రవర్తన విషయంలో నీకు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనం చేసి తిని. ఇక్కడ కిందికి చూస్తున్నాము. నీవు సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీవు జ్ఞానము చెరుపుకుంటివి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఈ దేవదూత అనగా ఇది స్తోత్రం మొదట దేవుని చేత అనగా అభిషేకము నొందిన కెరూబు. స్తోత్రం. ఇది ఎవరో కాదు, లూసిఫర్. అభిషేకము నొందిన కెరూబువై ఆశ్రయముగా ఉంటివి. స్తోత్రం. నేను నిన్ను నియమించితిని, దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నువ్వు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యలో నువ్వు సంచరించుచుంటివి. స్తోత్రం. ఈ కెరూబు ఇప్పుడు ఎక్కడ ఉంది అంట? కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించేటువంటి కెరూబు. స్తోత్రం. ఈ యొక్క కాలుచున్న రాళ్ల మధ్యలో స్తోత్రం కాలుచున్న ఈ రాళ్ల మధ్యలో చూస్తున్నట్లయితే ఈ యొక్క సంచరించేటువంటి దూత ఈ యొక్క కెరూబు. అటువంటి దూత తన హృదయంలో గర్వం తీసుకొని వచ్చి తన హృదయంలో
ఒక స్తోత్రములు గర్వముతో నేను ఇక్కడ మనము కిందికి చూస్తున్నాము. నువ్వు విస్తారమైన వర్తకము చేత లోపల నువ్వేం చేసుకున్నావు? అన్యాయము పెంచుకొని పాపము చేయవచ్చితివి గనక నీవు దేవుని పర్వతం మీద ఉండకుండా నేను అపవిత్ర పరిస్థితిని అని ఇక్కడ మనము చూస్తున్నాము. నీ సౌందర్యమును చూసుకొని నువ్వు గర్విష్ఠుడివై నీ తేజస్సు చూసుకొని నువ్వు జ్ఞానమును జరుపుకుంటేవని చూస్తున్నాం. అనగా తన హృదయంలో వచ్చింది ఏంటంటే లోపల ఒక గర్వము వచ్చింది, హృదయంలో ఒక గర్వము వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ యొక్క మనస్తత్వము దేని యొక్క మనస్తత్వము అంటే ఇది స్తోత్రములు అనగా సాతానులో ఉన్న మనస్తత్వము. స్తోత్రం, మండుచున్న రాళ్ల మధ్యలో తిరుగుతున్నటువంటి ఈ యొక్క కెరూబు అయిన దేవదూత తన హృదయంలో వచ్చిన గర్వమును బట్టి అది అక్కడి నుంచి త్రోసివేయబడి లూసిఫర్ సాతానుగా ఈనాడు స్తోత్రం మనం చూస్తా ఉన్నాము. ఈ లూసిఫర్ లో వచ్చింది హృదయంలో ఉన్న గర్వమును. ఈ గర్వము ఏంటో కాదు గాని స్తోత్రములు అనగా ఇప్పుడు స్తోత్రం మనం ఇంత ముందు చూసినట్లుగా బబులోని యొక్క స్వభావము ఏమిటి అంటే అది గర్వము. స్తోత్రం, ఈ గర్వము బబులోనులోనికి వచ్చింది. అది దేన్ని బట్టి అంటే అది సాతాను. స్తోత్రం, లూసిఫర్ లో నుంచి వచ్చిన ఒక స్వభావమే. స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి యొక్క స్వభావము యొక్క బబులోనులోనికి వచ్చింది అనగా గర్వము తన ఒక స్వభావము. స్తోత్రం, అటువంటి యొక్క స్వభావము కలిగి స్తోత్రములు సాతాను యొక్క స్వభావం అదే. స్తోత్రం, లూసిఫర్ యొక్క స్వభావం ఏదైతే గర్వము తన హృదయంలోనికి వచ్చిందో ఆ గర్వంలోనికి వచ్చి హృదయంలోనికి వచ్చిన గర్వమును బట్టి ఏ విధముగా అది మండుచున్న రాళ్ల మధ్యలో నుంచి త్రోసివేయబడిందో ఆ స్వభావమే ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాము అంటే స్తోత్రములు బబులోనులో చూస్తున్నాం. ఈ బబులోను కోసం మనము చూస్తా ఉన్నట్లయితే నిజముగా స్తోత్రములు ఒక్కసారి మనము 1 తిమోతి పత్రిక దాని 3వ అధ్యాయము దాని యొక్క 6వ వచనం ఒకసారి చూద్దాం. 1 తిమోతి పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి పత్రిక 1 తిమోతి దాని 3వ అధ్యాయము దాని యొక్క 6వ వచనము ఇక్కడ చూస్తున్నాము. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇక్కడ ఒక విషయము తిమోతికి అపొస్తలుడైన పౌలు రాస్తూ ఈ విధముగా రాస్తా ఉన్నాడు. స్తోత్రం, 3వ అధ్యాయం 6వ వచనంలో అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లుగా కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అని మనం చూస్తున్నాం. స్తోత్రం, అనగా ఇప్పుడు ఇది మాట్లాడుతున్నది బయట వారితో కాదు, సంఘం వారితో మాట్లాడుతున్నాడు. ఇది స్తోత్రములు లోకములో ఉన్న వారితో కాదు, బయట ఉన్న వారితో కాదు, సంఘములో ఉన్న వారితో అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఇప్పుడు ఏముండకూడదు అంట స్తోత్రములు అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడినట్లుగా కొత్తగా చేరిన వాడిగా ఉండకూడదు. స్తోత్రం, అనగా ఇప్పుడు ఈ గర్వము సంఘములో ఉన్న వారితో చెబుతున్న విషయము, ఈ గర్వము ఇప్పుడు సంఘంలో ఉన్న వారిలోనికి ఉండకూడదు. ఈ స్వభావము ఏమిటో కాదు. ఒకవేళ సంఘంలో గనక ఇటువంటి గర్వము యొక్క స్వభావము ఉన్నది అంటే అది స్తోత్రములు ఏ యొక్క స్వభావం అంటే అది స్తోత్రం బబులోని యొక్క స్వభావము. స్తోత్రం, అది బబులోని యొక్క స్వభావము, అది సాతాను యొక్క స్వభావం. మనం ఇంతకుముందు చూసాము బబులోను ఉన్న స్వభావం ఏంటో కాదు, అది సాతాను నుంచి వచ్చిన స్వభావమే. స్తోత్రం, ఆ గర్వము ఎక్కడి నుంచి స్తోత్రములు సంఘములో ఉన్న వారితో ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ గర్వాంధులు ఉండకూడదు. అనగా స్తోత్రములు గర్విష్ఠులు ఉన్నట్లయితే ఆ స్వభావము ఏమిటి అంటే అది బబులోని యొక్క స్వభావము. సంఘంలో ఈనాడు ఏ స్వభావం ఉన్నది? స్తోత్రం, అనగా స్తోత్రములు ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే 2 యొక్క సింహాసనాలు మనము చూస్తున్నాం. స్తోత్రం, అనగా ఇక్కడ చూస్తున్నట్లయితే
బబులోని యొక్క సాదృశ్యము, బబులోని యొక్క జంతువు దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే సింహముకు సాదృశ్యముగా ఉన్నది. స్తోత్రం. మనము గలతీలకు రాసిన పత్రిక మనం 6వ అధ్యాయం 10వ వచనములో మనము చూస్తున్నట్లయితే అక్కడ ఈ విధముగా మనము చూస్తూ ఉంటాం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులైనది అని ఆ విధముగా జ్ఞాపకం చేస్తూ దాని కింద మనం చూసినాం, మనము పోరాడున్నది స్తోత్రం శరీరాలతో కాదు గాని స్తోత్రములు అక్కడ అధికారులతోనూ చూద్దాం. ఒక్క మాట దయచేసి దానికి గలతీలకు రాసిన పత్రిక ఎపిఎస్సి 6:10 చూస్తున్నాము. ఇక్కడ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులైనడి, అపవాది తంత్రమును ఎదురించటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఎలానగా మీరు పోరాడినది స్తోత్రములు ప్రధానులతోనూ, ఇక్కడ మీరు శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలములను దురాత్మ సమూహములతోనూ మీరు పోరాడుతున్నారు. అందుచేతనే మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించడానికి సమస్త వారిపై నిలువటకు శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నది. స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ మనం పోరాడినది ఎవరితోనంట? సంఘము. ఈనాడు సంఘము గాని స్తోత్రములు మనము పోరాడుతున్నది ఎవరితోనంటే స్తోత్రములు శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ. స్తోత్రం. ఈ శక్తులు ఏంటి? స్తోత్రం. ఈ ప్రధానులు ఎవరు? ఈ అధికారులు ఎవరు? ప్రస్తుత అంధకార సంబంధముల దురాత్మ సమూహము ఏమిటి అంటే ఇది స్తోత్రములు అనగా సంఘము మీద ఏలుబడి చేస్తున్నటువంటి శక్తులు. స్తోత్రం. అనగా ఆనాడు నుంచి ఇజ్రాయేలు ప్రజలను మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఈ యొక్క బబులోని యొక్క స్వభావము, బబులోని యొక్క శక్తి, రోమి యొక్క శక్తి, స్తోత్రములు అదే విధముగా మీథ్యా పారశిక యొక్క శక్తి, ఇటువంటి యొక్క స్తోత్రములు శక్తులు ఇప్పుడు స్తోత్రములు వాటి స్వభావము ఎలా ఉందంటే బబులోని యొక్క స్వభావము అది గర్వము. గర్వము దేనికి సాదృశ్యం అంటే అది సింహమునకు సాదృశ్యము. హల్లెలూయా. అనగా దీని స్తోత్రములు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనము యేసుక్రీస్తు సిలువలో ఉంటున్నప్పుడు ఆయన సిలువలో స్తోత్రములు వేలాడుతున్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెబుతాడు. మనము కీర్తన గ్రంథములో చూస్తున్నట్లయితే దాని యొక్క 42వ అధ్యాయము స్తోత్రం 22వ అధ్యాయము స్తోత్రం 22వ అధ్యాయము దాని యొక్క 12వ వచనం నుంచి చూస్తున్నాము. స్తోత్రం. యేసుక్రీస్తు సెలవులో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే స్తోత్రములు ఇక్కడ 22వ వచనంలో వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, భాషాను బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచున్న గర్జించుచుండే సింహము వలె వారు నోళ్లు తెరిచి ఉన్నారు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. స్తోత్రములు. నా హృదయం అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి పిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దౌడ అంటుకొని ఉన్నది. స్తోత్రం. ఇక్కడ కిందికి మనం చూస్తున్నాను, నీవు నన్ను ప్రీతల భూమి మీద పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నీ పాదములు పొడిచి ఉన్నారు, నా ఎముకలు లెక్కింపగలను, వారు నిదానించి నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు. స్తోత్రం. ఈ విధంగా ఇంకా మనం కిందికి 20వ వచనం నుంచి చూస్తున్నట్లయితే 20 నుంచి కుక్కల బలము నుండి నన్ను తప్పించుము, సింహపు నోటి నుండి నన్ను రక్షించుము, గురిపోతు కొమ్ములో నుండి నన్ను రక్షించుము. ఇక్కడ యేసుక్రీస్తు ఈ ఒక పదాలు వాడుతున్నాడు. సింహము యొక్క బలము నుండి, గురిపోతు యొక్క కొమ్ముల నుండి, స్తోత్రములు కుక్కల యొక్క బలము నుండి. స్తోత్రం. హల్లెలూయా. ఈ సింహము దేనికి సాదృశ్యం అంటే ఇది బబులోని యొక్క స్వభావానికి సాదృశ్యము, సింహము గర్వానికి సాదృశ్యము. స్తోత్రం. అనగా ఈనాడు సంఘములో స్తోత్రం సింహం యొక్క సింహాసనము వేసుకొని కూర్చోకూడదు. స్తోత్రం. గర్వము ఏలుబడి చేయకూడదు. స్తోత్రములు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు
తిమోతికి చెబుతున్నాడు. స్తోత్రం. తిమోతికి చెబుతున్నాడు, గర్విష్ఠులు ఉండకూడదు. స్తోత్రం. గర్వము ఉండకూడదు అని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఈనాడు సంఘములో ఈ గర్విష్ఠులు సింహాసనం వేసుకొని కూర్చున్నట్టుగా చూస్తున్నాం. నాదే పెత్తనము, నాదే గొప్పతనము అని చెప్పే ఒక స్తోత్రం గర్విష్టము స్తోత్రములు ఈనాడు సంఘములో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. దాని ఏషియా గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. ఏషియా గ్రంథము 47వ అధ్యాయము. ఏషియా గ్రంథము 47 దాని మొదటి వచనం. 47 దాని మొదటి వచనము. ఇక్కడ చూస్తున్నాము, కన్యక బబులోను క్రిందికి దిగి మట్టిలో కూర్చుండము. స్తోత్రం. కన్యక బబులోనులో దిగి మట్టిలో కూర్చుండము, కల్దీయుల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండము. స్తోత్రం. ఈ కల్దీయులు అన్నప్పుడు ఎవరో కాదు గాని, కల్దీయులు అనగా వారు స్తోత్రములు బబులోనీయులే. స్తోత్రం. ఈ బబులోనీయులు అనబడిన వారే కల్దీయులు. స్తోత్రం. ఇప్పుడు వారి కన్యకతో పోలుస్తూ ఇక్కడ అంటున్నాడు, కన్యక అయిన బబులోను కిందికి దిగి మట్టిలో కూర్చుండము. నువ్వు సింహాసనం వేసుకొని కూర్చోవడము కాదు, కిందికి దిగి మట్టిలో కూర్చుండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కల్దీయుల కుమారి సింహాసనం లేకయే నేల మీద కూర్చుండము. దాని 8వ వచనములో మనము చూస్తున్నాము. కాబట్టి సుఖాసక్తురాలవై నిబ్బరముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు. స్తోత్రం. నేను విధవరాలనే కూర్చుండను, పుత్రోశాకము నేను చూడనని అనుకొనిచున్నదానా, నా మాట వినుము. స్తోత్రం. ఇప్పుడు ఈ యొక్క దేవుడు, యెహోవా అయిన దేవుడు స్తోత్రం ఇక్కడ చెబుతున్నాడు, నేనే అక్కడ అనగా బబులోను గురించి ఇక్కడ చెబుతున్నాడు. స్తోత్రం. దాని 8వ వచనంలో నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు. ఇది బబులోని యొక్క అనుకుంటున్నటువంటి ఆలోచన. స్తోత్రం. అనగా స్తోత్రం, బబులోని యొక్క రాజు తను అనుకుంటున్న విషయం, తన హృదయంలో తన మనసులో అనుకుంటున్న విషయము, నేను బబులోనులో ఎదుగు నేను రాజ్యము స్థాపించాను. నెబుకద్నెజరు తన హృదయంలో అనుకుంటున్నటువంటి విషయము, నేను బబులోను ఇప్పుడు 70 సంవత్సరాలు నేను ఇజ్రాయెల్ను అధికారం కింద ఉంచాను. స్తోత్రములు. నేను ఇప్పుడు రాజ్యము స్థాపించాను. స్తోత్రం. ఈ విధముగా నేను అధికారిగా ఉన్నాను, నా గర్వమును బట్టి నేను దీన్ని ఏలుబడి చేస్తున్నానని ఇప్పుడు తన హృదయంలో అనుకుంటున్నాడు. స్తోత్రం. నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు అని ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు అంటే స్తోత్రములు ఇటువంటి యొక్క కల్దీయులైన బబులోను. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఈనాడు సంఘములో ఈ బబులోని యొక్క మనస్సు పనిచేయకూడదు. ఈనాడు సంఘములో బబులోని యొక్క ఆలోచన పనిచేయకూడదు. స్తోత్రం. ఈ బబులోను అనుకుంటుంది ఏంటంటే గర్వము. ఈ గర్వము దేనికి సాదృశ్యము అంటే అది స్తోత్రములు సింహమునకు, స్తోత్రం దాని యొక్క సింహమునకు సాదృశ్యము. యేసుక్రీస్తు సిలువలో ఉంటున్నప్పుడు ఆయన స్తోత్రములు పోరాడుతున్నాడు, ఇదిగో సింహము నోటిలో నుంచి నన్ను తప్పించుము, కుక్కల యొక్క బలము నుంచి నన్ను విడిపించుము, గురుపోతుల యొక్క గురుపోతి యొక్క కొమ్ముల నుండి నన్ను విడిపించుము అని మనము చూస్తున్నాం. స్తోత్రములు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. 8వ అధ్యాయము. దానియేలు 8వ అధ్యాయము. 8వ అధ్యాయం దాని మొదటి నుండి చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము దాని దానియేలు గ్రంథము దాని 8వ అధ్యాయము దాని మొదటి నుంచి మనం చూస్తున్నట్లయితే రాజకు బెల్షాజరు ప్రభుత్వము 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామాను ప్రదేశ సంబంధమగు గాషానను పట్టణము నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఉలాయియను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి కాని ఒకటి రెండవ దాని కంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ములో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయేను. అది తనకి ఇష్టమైనట్టుగా జరిగించు. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని బిడ్డలారా, స్తోత్రం. ఇక్కడ దానియేలు ఇక్కడ దర్శనంలో చూస్తున్నటువంటి ఒక 2 పొట్టేలు యొక్క కొమ్ములను చూస్తున్నాం. ఆ పొట్టేలు కొమ్ములు అది దేనికి సాదృశ్యం అంటే మీత్య, పారశిక. స్తోత్రములు. మొదట ఇజ్రాయేలును ఏలుబడి చేసింది మీత్య.
తర్వాత పార్షిక దేశము, స్తోత్రములు అనగా 2 కొమ్ములు 2 దేశములకు సాదృశ్యము, స్తోత్రములు. ఈ విధముగా ఈ 2 కొమ్ములు కలిగినటువంటి ఒక స్తోత్రములు దాని యొక్క స్వభావమును గురించి ఇక్కడ మనము చూస్తున్నాము. ఈ కొమ్ములు స్తోత్రం ఇక్కడ మనము చూస్తున్నాము. ఇక్కడ కీర్తనలు ఇంతకుముందు మనము చూసినట్టుగా గుర్రుపోతుల యొక్క కొమ్ములో నుంచి నన్ను రక్షించుము, స్తోత్రం. దేవుడు సిలువలో ఉన్నప్పుడు ఈ యొక్క గుర్రుపోతుల యొక్క కొమ్ములను జ్ఞాపకం చేస్తున్నాడు. సింహం యొక్క బలము నుంచి నోటి నుండి నన్ను తప్పించుము, కుక్కల యొక్క బలము, స్తోత్రం. అనగా ఈ స్వభావాలు దేనికి సంబంధించినవి అంటే ఇది మీథ్య పారశిక కొమ్ములకు అనగా గురుపోతుకు సాదృశ్యమై ఉన్నది, స్తోత్రములు. ఇప్పుడు సింహము దేనికి సాదృశ్యం అంటే అది స్తోత్రములు అది బబులోని యొక్క దేశమునకు, బబులోని యొక్క అనగా గర్విష్ఠుడైన బబులోనుకు సింహము సాదృశ్యమైనది. అనగా ఈనాడు స్తోత్రములు ఇటువంటి యొక్క స్వభావాలు సంఘాన్ని ఏలుబడి చేస్తున్నాయి. ఆనాడు ఏ విధముగా ఇజ్రాయేలును బానిసత్వంలోనికి పెట్టిన ఈ స్వభావం ఉన్నదో, ఆనాడు ఏ విధముగా స్తోత్రములు ఇజ్రాయేలును బానిసత్వంలో 70 సంవత్సరములు బంధించి తన గర్వము చేత నా స్తోత్రములు నా ఇష్టము అనగా స్తోత్రములు ఇంతకుముందు మనం చూసినట్లుగా నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు అని ఒక హృదయంలో అనుకొని అటువంటి యొక్క గర్వము కలిగిన అటువంటి యొక్క బబులోని యొక్క స్తోత్రములు గర్వము, బబులోని యొక్క స్తోత్రములు అటువంటి స్వభావము ఆనాడు ఇజ్రాయేలు మీద ఏలుబడి చేసినట్టుగా ఈనాడు సంఘములో ఏలుబడి చేస్తున్నది. ఈ స్వభావము సంఘము మీదకి రాబోతున్నది. ఈ స్వభావము సంఘములోనికి వస్తే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు, నా ఇష్టము నా సొంతము నా ఆలోచన, ఇటువంటి యొక్క ఆలోచన లోనికి వస్తున్నది ఏమిటి అంటే అది గర్వము. అది గర్వము ఎక్కడి నుంచి మొదలైందో మనం చూసాము. అది లూసిఫర్ నుంచి మొదలైంది. అది సాతాను యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని ఈనాడు మనలోనికి మన సంఘములోనికి దాని ఏలుబడి నడవకూడదు, స్తోత్రములు. అందుకే తిమోతిలో మనము చూస్తున్నాము స్తోత్రములు అతడు గర్వాంధుడై ఉండకూడదు అని చెబుతున్నాడు, స్తోత్రములు. తిమోతి స్తోత్రములు పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి వ్రాస్తూ తిమోతికి వ్రాస్తూ అతడు గర్వాంధుడై ఉండకూడదు, స్తోత్రం. అనగా గర్వము దేనికి సాదృశ్యము? అది బబులోని యొక్క స్వభావానికి సాదృశ్యము, అది సింహం యొక్క సింహాసనానికి సాదృశ్యము. హల్లెలూయా. ఈనాడు సింహం యొక్క సింహాసనము కాదు, క్రీస్తు యొక్క సింహాసనము సంఘములో ఉండాలి, స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యొక్క సింహాసనము సంఘములో ఉండాలి, స్తోత్రం. నిజముగా ఇదిగో మనం చూస్తున్నట్లయితే ఉజ్జియా యొక్క రాజు మనము చూస్తున్నట్లయితే ఉజ్జియా రాజు జీవితంలో తను తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వదించాడు. ఆ రాజ్యములో స్తోత్రములు పన్ను కట్టించే అందరి చేత పన్ను వసూలు చేసి తను స్తోత్రములు అభివృద్ధి చెందే విధముగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఎప్పుడైతే తనకు అన్ని అనుకూలంగా మారాయో, ఎప్పుడైతే తనకు అన్ని ఆశీర్వాదాలు తనకు స్తోత్రములు సమకూర్చబడ్డాయో అప్పుడు తన హృదయంలో తన గర్వము మొదలైనది, స్తోత్రములు. అనగా యాజకులు చేయవలసినటువంటి స్తోత్రములు అక్కడ యాజకులు చేయవలసినటువంటి మందిరములో ధూపము వేయవలసిన యాజకులు చేయవలసినటువంటి ఒక పనిని ఇదిగో నేను రాజును కదా నాకు ఏమవుతుంది అని అటువంటి ఒక గర్వము తన హృదయంలోనికి వచ్చి మందిరంలోనికి వచ్చి తను ధూపం వేస్తున్నాడు. ఆ ధూపము వేయగానే స్తోత్రములు అక్కడ చూస్తా ఉన్నాము స్తోత్రములు నిజానికి దేవుడు దృష్టిలో తను దోషము చేసిన వాడిగా తన జీవితంలో కుష్టి రోగమును కలిగి ఉన్నాడు, స్తోత్రములు. తన జీవితంలో కుష్టి రోగము తన జీవితంలోనికి వచ్చింది. ఆ ధర్మశాస్త్రము కాలంలో చూస్తున్నట్లయితే కుష్టి రోగము కలిగిన వారు దేవుని యొక్క మందిరములో ఆరాధించడానికి వీలు లేదు. వారు స్తోత్రం సమాజము వెలుపల గ్రామానికి వెలుపల వారు ఉండవలసినదే, స్తోత్రములు. చూస్తున్నట్లయితే తను రాజు, తను ఆరాధించవలసినటువంటి మందిరములో ఒక అధికారము అనగా గ్రామములోను పట్టణంలోను ఒక అధికారము కలిగినటువంటి అటువంటి రాజు జీవితంలో ఎప్పుడైతే గర్వము వచ్చిందో స్తోత్రములు యాజకులు చేయవలసినటువంటి ప్రవక్తలు చేయవలసినటువంటి ధర్మము అటువంటి ఒక ధూపము నేను చేస్తానని తన హృదయంలో గర్వమును బట్టి ఎప్పుడైతే నేనే ఉన్నాను స్తోత్రములు అనే అటువంటి యొక్క గర్వము స్తోత్రములు నేను తప్ప మరి ఎవరు లేరు అని ఇటువంటి యొక్క బబులోని యొక్క స్తోత్రములు గర్వము అటువంటి స్వభావము తన జీవితంలో వచ్చినప్పుడు నిజానికి తన జీవితంలో కృష్టి కలిగింది. కృష్టి దేనికి సాదృశ్యము అని మనము చూస్తా ఉన్నదైతే నిజానికి కృష్టి కలిగిన వాడు స్తోత్రములు తన స్తోత్రములు అది కృష్టి గర్వానికి సాదృశ్యం.
స్తోత్రం హల్లెలూయా. అనగా కుష్టి రోగము స్తోత్రములు దేనికి సాదృశ్యం అంటే అది గర్వానికి సాదృశ్యం. ఆ గర్విష్ఠుడు ఇప్పుడు సంఘములో ఉండడానికి వీల్లేదు. స్తోత్రములు ఇప్పుడు మందిరములో ఉండడానికి వీల్లేదు. ఆ ధర్మశాస్త్రం యొక్క కాలంలో ఎవరికైతే కుష్టి ఉంటుందో ఆ కుష్టి రోగం వాడు మందిరములో ఆలయంలో ఉండకూడదు. తను స్తోత్రములు మందిరముకు వెలుపల ఉండవలసిందే. స్తోత్రములు అటువంటి స్తోత్రములు నిజముగా ఆ యొక్క కుష్టి రోగము కలిగినటువంటి ఆ యొక్క ఉజ్జియా స్తోత్రములు మరణించేంత వరకు దేవుని యొక్క దర్శనము మందిరంలోనికి రాలేదు. దేవుని యొక్క స్తోత్రములు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ మందిరంలోనికి రాలేదు. ఒకసారి మనం చూద్దాం యెషయా గ్రంథము 6వ అధ్యాయం దాని మొదటి వచనం చూద్దాం. యెషయా గ్రంథము దాని 6వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం దాని మొదటి వచనం. మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు చాలు ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మనము మొదటి వచనంలో చూస్తున్నట్లయితే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు రాజైన ఉజ్జియా స్తోత్రములు చనిపోయేదాకా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సింహాసనము ఆ మందిరములోనికి దిగిరాలేదు. స్తోత్రం హల్లెలూయా. అనగా ఆ ఉజ్జియా యొక్క గర్విష్ఠుడు స్తోత్రములు ఉజ్జియా వంటి గర్విష్ఠుడు స్తోత్రములు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే తను స్తోత్రములు మొదట ఆ గర్వమును బట్టి తన జీవితంలో కృష్టి కలిగింది. ఆ కృష్టి కలిగిన వాడు మందిరంలో ఉండడానికి అవకాశం లేదు, సమాజంలో ఉండడానికి అవకాశం లేదు. అది స్తోత్రములు వెలుపల అనగా బయట ఉండవలసిందే. స్తోత్రములు దేవుని బిడ్డలారా, స్తోత్రములు ఈనాడు సంఘములో ఇటువంటి యొక్క గర్విష్ఠులు, సంఘములో ఇటువంటి యొక్క గర్వము సింహాసనం వేసుకొని కూర్చోకూడదు. స్తోత్రం గర్విష్ఠుని యొక్క సింహాసనము కూలిపోవాలి. సింహం యొక్క సింహాసనము కూలిపోవాలి. ఇక్కడ స్తోత్రములు ఎప్పుడు కూలిపోతుంది అంటే ఉజ్జియా మరణించాలి. ఉజ్జియా స్తోత్రములు మరణించాలి. స్తోత్రములు ఈ ఉజ్జియా దేనికి సాదృశ్యం అంటే గర్వానికి సాదృశ్యము. తన జీవితంలో స్తోత్రములు కలిగిన కృష్టి గర్వానికి సాదృశ్యము. ఆ కృష్టి రోగం చేత తను మరణించేంత వరకు స్తోత్రములు యేషయాకు నిజానికి స్తోత్రములు దేవుని యొక్క సింహాసనం యొక్క దర్శనము కలగలేదు. హల్లెలూయా. ఆ మందిరములో స్తోత్రములు దేవుని యొక్క సింహాసనం యొక్క దర్శనము కలగలేదు. స్తోత్రములు ఈనాడు సంఘములో ఒకవేళ గనక నీకు దేవుని యొక్క దర్శనము కలగాలి అంటే ఇదిగో ఇటువంటి యొక్క ఉజ్జియా స్వభావము మరణించాలి. ఇటువంటి యొక్క గర్విష్ఠుల యొక్క స్వభావము ఈ సంఘముల నుంచి వెలివేయబడాలి. ఇటువంటి యొక్క కృష్టి రోగము వంటి స్వభావము గర్విష్ఠి యొక్క స్వభావము ఇదిగో బబులోని యొక్క గర్వము స్తోత్రములో ఈనాడు సంఘములో సింహాసనం వేసుకుని ఉండడం కాదు. ఇదిగో గొర్రెపిల్ల యొక్క సింహాసనము సంఘములో ఉండాలి. హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల యొక్క సింహాసనము స్తోత్రములు ఇటువంటి సింహాసనం గొర్రెపిల్ల యొక్క సింహాసనము సంఘంలో ఉంటున్నప్పుడు ఇదిగో ప్రవక్తలకు స్తోత్రములు అటువంటి దర్శనము గొర్రెపిల్ల యొక్క సింహాసనం వారికి దర్శనము కలుగుతున్నప్పుడు వారంటారు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనముల మధ్యలో నేను తిరుగుచున్నాను. అటువంటి యొక్క గొప్ప ప్రవక్తలలో కూడా ఒక పశ్చాత్తాపము కలుగుతుంది. అటువంటి యొక్క గొప్ప ప్రవక్తలలో కూడా ఒక దుఃఖము వారి జీవితంలో కలుగుతుంది. ఎందుకనగా గొర్రెపిల్ల యొక్క సింహాసనము ముందు వారి జీవితంలో కనబడుతుంటాయి. వారి జీవితం ఏంటో అది కనబడుతుంది. వారి జీవితంలో ఆ వెలుగు స్తోత్రములు ముంగట అనగా వారి జీవితము పాపం ఏంటి, వారి జీవితంలో ఉన్న స్తోత్రం దేవునికి విరుద్ధమైన కార్యములేంటో వారికి ఒక ప్రత్యక్షత దొరుకుతుంది. హల్లెలూయా. అనగా ఈనాడు సంఘములో ఇదిగో గర్విష్ఠుని యొక్క సింహాసనము ఉన్నదా లేదంటే స్తోత్రములు గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉన్నదా? స్తోత్రములు అవును. మనం లేఖనాల్లో చూస్తున్నట్లయితే ఇదిగో గొర్రెపిల్ల యొక్క సింహాసనము గురించి మనము చూస్తున్నట్లయితే ఇదిగో ఎత్తైన సింహాసనము స్తోత్రములు ఎత్తబడిన సింహాసనం అని మనము చూస్తున్నాం. స్తోత్రం. ఈ గొర్రెపిల్ల యొక్క సింహాసనము గురించి ఇదిగో ఎత్తైన సింహాసనము ఎత్తబడిన సింహాసనము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ఎత్తబడిన సింహాసనం అనగా స్తోత్రములు దేనికి సాదృశ్యం అంటే ఇదిగో యేసు క్రీస్తు ఆయన తండ్రితో సమానుడిగా ఆయన సింహాసనం మీద ఉంటుండగా ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు. స్తోత్రం. ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎవరు తగ్గించలేదు, ఆయన ఎవరు కిందికి తీసుకురాలేదు. తనకు తానే మన కోసము స్తోత్రములు మన పాపముల కోసము ఇదిగో తనకు తానే రిక్తుడిగా మారి ఇదిగో భూమి మీదకి తాను తగ్గించుకుని మానవుని స్వరూపంలోనికి వచ్చాడు. శిలువ మరణముకు తగ్గించుకున్నాడు. స్తోత్రములు ఆయన మరణముకు శిలువ మరణముకు అప్పగించుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా స్తోత్రములు
ఆయన సింహాసనము ఇదిగో ఎత్తైన సింహాసనము, ఎత్తబడిన సింహాసనము. ఆయన సింహాసనముకు గుర్తు చూస్తున్నాం అనగా స్తోత్రములు ఆ ఎత్తైన సింహాసనంలో నుంచి ఆయన తగ్గించుకున్నాడు, తనకు తాను తగ్గించుకున్నాడు. ఆయన శిలువ మరణము పొందాడు. ఆయన పునరుద్ధాన శక్తి చేత దేవుడు తనను లేపి ఇదిగో స్తోత్రములు ఇక ఎత్తబడిన సింహాసనం. హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు, దేవుడు ఆయనను పైకి ఎత్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఎవరైతే క్రీస్తు స్వభావము మీలో ఉందో, ఎవరిలోనైతే ఈ స్వభావం ఉన్నదో, ఈ మనసు ఎవరిలోనైతే ఉన్నదో, ఇదిగో స్తోత్రములు మనం లేఖనాల్లో చూస్తున్నాము, ఎవరైనా తన్ను తాను తగ్గించుకునే ఎడల మీరు హెచ్చించబడతారు. స్తోత్రం. మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చించబడతారు. స్తోత్రము. ఇది క్రీస్తు యొక్క మనసు, ఇది క్రీస్తు యొక్క స్వభావము. కానీ స్తోత్రం సాతాను యొక్క స్వభావం ఏంటి? ఇదిగో నేను మండుచున్న రాళ్ల మధ్యలో నుంచి దేవుని యొక్క సింహాసనం పైకి వెళ్తాను, నేను ఇంకా పైకి వెళ్తాను. స్తోత్రములు. నేను ఇంకా దేవుని యొక్క సింహాసనం దగ్గరికి ఎక్కిపోదునని స్తోత్రములు హృదయంలో అనుకున్నాడు. ఆ దేవుని యొక్క సింహాసనాన్ని కోరాడు. దేవుని యొక్క అనగా మనసులో హృదయంలో స్తోత్రం తనలో గర్వము మొదలైంది. హల్లెలూయా. ఇది స్తోత్రములు సాతానిక స్వభావము. నేను పైకి వెళ్ళాలి, ఇంకా నేను ఎత్తుకు వెళ్ళాలి, ఇంకా నేను హెచ్చించబడాలి, నేను ఇంకా పైకి వెళ్ళాలి. ఇది సాతాను యొక్క స్వభావము. కానీ స్తోత్రములు ఇక్కడ మానవుని యొక్క అనగా స్తోత్రములు దేవుని యొక్క స్వభావము, క్రీస్తు యొక్క స్వభావం ఏమిటంటే ఇదిగో స్తోత్రములు ఆయన ఎత్తైన సింహాసనం అందు ఉండి కూడా మన కోసము తన్ను తాను తగ్గించుకున్నాడు. స్తోత్రములు. ఆయన ఎవరో బలవంతంగా కిందికి తీసుకురాలే, తన్ను తానే మన కోసం రిక్తుడిగా మారి ఆయన కిందికి తగ్గించుకున్నాడు. ఆయన మరణం వరకు తగ్గించుకున్నాడు. ఆయన పునరుద్ధారుడై తండ్రి స్తోత్రములు ఆయనను పైకి లేపి ఇదిగో అన్నిటికంటే ఉన్నతమైన స్థానములో స్తోత్రములు ఆయన నామములోనే రక్షణగా అన్నిటికంటే ఉన్నతమైన సింహాసనం అందు ఇప్పుడు క్రీస్తు కూర్చున్నాడు. హల్లెలూయా. ఇది ఆయన తగ్గించుకుంటే తండ్రి ఆయనను హెచ్చించాడు. స్తోత్రం. ఇది క్రీస్తు యొక్క మనసు. స్తోత్రములు. ఈనాడు మనలో ఉండవలసిన మనసు కూడా ఇదిగో మనలో తగ్గింపు ఉండాలి. ఎంతగా మనం తగ్గించుకుంటే మనం అంతగా హెచ్చించబడతాం. అది క్రీస్తు మనసు. సాతాను యొక్క మనసు ఏంటంటే ఇదిగో నేనున్న స్థానంలో కాదు, ఆ స్తోత్రములు నేను ఇంకా పైకి వెళ్తాను, నేను ఇంకా దేవుని సభాపర్వతం మీదకి వెళ్తాను, నేను ఆయన సింహాసనం మీద కూర్చుంటాను, ఇదిగో నాకు ఏమి తక్కువ అని నేనే ఉన్నాను అని యొక్క స్తోత్రములు గర్వము తనలోనికి వచ్చి నిజముగా దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించిన సాతాను లూసిఫర్ అది కిందికి త్రోసివేయబడినది. హల్లెలూయా. స్తోత్రములు. ఇటువంటి యొక్క గర్విష్ఠుని యొక్క సింహాసనమే ఈనాడు అనేక సంఘాలలో ఏలుబడి చేస్తుంది, అనేకులలో ఏలుబడి చేస్తున్నది. ఈ గర్వము ఎవరిలోనైతే వస్తుందో ఇది బబులోని యొక్క స్వభావము, ఇది బబులోని యొక్క స్తోత్రములు స్వభావమై ఉన్నది. హల్లెలూయా. స్తోత్రములు. యేసుక్రీస్తు సిలువలో పోరాడుతున్నాడు. ఇదిగో సింహము నోటిలో నుంచి నన్ను తప్పించుము, స్తోత్రములు గురుపోతుల యొక్క కొమ్ములో నుంచి నన్ను విడిపించుము, కుక్కల యొక్క బలము నుంచి నన్ను విడిపించుము. యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు అక్కడ సింహము లేదు, అక్కడ గురుపోతులు లేవు, అక్కడ కుక్కలు లేవు. అక్కడ కనబడుతున్నదంతా ఇదిగో స్తోత్రములు యేసుక్రీస్తుని సిలువ వేయండి అని అక్కడ స్తోత్రములు అక్కడ ఉన్న జనాంగమే కనబడుతున్నారు, ప్రజలే వారు కనబడుతున్నారు. స్తోత్రములు. యూదులు అనబడ్డవారు, పరిసయ్యులు, ఈ విధంగా స్తోత్రములు అక్కడ ఉన్న అందరూ ఇదిగో స్తోత్రములు అక్కడ యేసుని సిలువమని కేకలు వేస్తున్నారు, ఆయనను రాళ్లతో కొడుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఈ విధముగా స్తోత్రములు ఆయనను సిలువ భారమైన సిలువ మోపిస్తూ స్తోత్రములు ఆయన స్తోత్రములు ఎంతో స్తోత్రం వేదన కలిగిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ యొక్క పోరాటములో స్తోత్రములు యేసు క్రీస్తు ఆత్మలో చూస్తున్న విషయం ఏమిటంటే అది వారిలో ఉంటున్నటువంటి బబులోని యొక్క స్వభావము, వారిలో ఉంటున్నటువంటి ఇదిగో స్తోత్రములు మిథ్యా పారశిక యొక్క స్వభావము, గురుపోతుల యొక్క స్వభావము, సింహం యొక్క స్వభావము, కుక్క యొక్క స్వభావము, రోమా యొక్క స్వభావము, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలను ఏలుబడి చేస్తూ ఇజ్రాయేలు ప్రజలను బంధించి పెట్టినటువంటి ఇటువంటి యొక్క స్వభావములు, ఆయా యొక్క స్వభావం యొక్క వ్యక్తిత్వాలను యేసుక్రీస్తు ఆత్మలో చూస్తూ ఇదిగో ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో తండ్రితో ఎంతగానో మొరపెడుతున్నాడు. తండ్రి నాకు దూరముగా నుండకు, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి అనగా స్తోత్రములు ఆయన చుట్టూ ఉన్నది వృషభములు అనగా స్తోత్రములు అక్షరార్థంగా కనబడుతున్నది మనుషులు మాత్రమే. కానీ ఆత్మలో తను గ్రహిస్తున్న విషయం ఏమంటే ఇదిగో స్తోత్రములు సింహములు అనగా స్తోత్రములు బబులోని యొక్క శక్తి. హల్లెలూయా. మనము స్తోత్రములు గలతీలో మనము స్తోత్రములు ఎఫెసీలో మనము చూసినట్టుగా ఇదిగో మీరు పోరాడుతున్నది స్తోత్రములు మీరు శరీరాలతో కాదు, స్తోత్రం మీరు పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ ఇదిగో ప్రధానులతోను అధికారులతోను ఇదిగో అంధకార సంబంధముకు లోకనాథులతో మీరు పోరాడుతున్నారు. ఏంటి ఈ అధికారులు, ఏంటి ఈ లోకనాథులు, ఏంటి స్తోత్రములు ఈ శక్తులు అని మనము చూస్తున్నట్లయితే ఇవి స్తోత్రములు ఇదిగో ఇటువంటి యొక్క బబులోని యొక్క శక్తి అనగా ఇజ్రాయేలు దేశం ఇజ్రాయేల్
ఇజ్రాయేల్ ప్రజలను బంధించి పెట్టినటువంటి ఈ శక్తులే స్తోత్రములు అధికారులు, ప్రధానులు, స్తోత్రములు ఇటువంటి యొక్క అంధకార లోక స్తోత్రము సంబంధమైన ఇటువంటి శక్తులతో ప్రభు సిలువలో పోరాడుతున్నాడు. సిలువలో ఎంతగానో వేదన పడుతున్నాడు. ఆ శక్తులతో ఎంతగానో స్తోత్రములు ఆత్మలో పోరాడుతున్నాడు. స్తోత్రములు గురుపోతుల యొక్క కొమ్ములు అనగా స్తోత్రములు మిథ్యా పారశకుల యొక్క కొమ్ములు, రోమి యొక్క కొమ్ములు, ఇటువంటి యొక్క కొమ్ములు ఆయన ఎంతగానో ఇదిగో పడుస్తున్నాయి. ఆత్మలో ఎంతగానో స్తోత్రములు వేదన అనుభవిస్తున్నాడు. ప్రభు ఈ శక్తి నుంచి నన్ను విడిపించు, ఈ గురుపోతుల యొక్క శక్తి నుంచి, ఇదిగో సింహం యొక్క నోటి నుంచి, ఇదిగో కుక్కల యొక్క బలము నుంచి నన్ను విడిపించుము. హల్లెలూయా. ఈ శక్తి యొక్క స్వభావం ఏమిటో కాదు, ఇది స్తోత్రములు బబులోను యొక్క గర్విష్ఠుడైన శక్తి. ఈ బబులోని యొక్క గర్వమే స్తోత్రములు దానికి సాదృశ్యమైనది. ఇటువంటి యొక్క గర్విష్ఠుడు, ఇటువంటి యొక్క గర్వము, ఇటువంటి యొక్క బబులోని యొక్క స్వభావము ఈనాడు స్తోత్రములు సింహం యొక్క సింహాసనం వేసుకొని నాడు సంఘములో ఏలుబడి చేస్తున్నది. స్తోత్రం. హల్లెలూయా. అది అంటున్నది ఏంటో కాదు, స్తోత్రములు ఇదిగో నేను స్తోత్రములు నాకంటే ఇంకా ఎవరు లేరు. స్తోత్రం. హల్లెలూయా. నా స్తోత్రములు నేను సింహాసనం వేసుకొని కూర్చున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మనము చూస్తున్నట్లయితే నిమ్రోదు ఈ విధంగానే స్తోత్రములు ఆయన గర్విష్ఠుడిగా మార్చబడ్డాడు. ఆయన స్వార్థమును బట్టి దేవుని యొక్క వాగ్దానముల మీద విశ్వాసం ఉంచకుండా ఒక పెద్ద గోపురము కట్టాడు. స్తోత్రములు ఆయన స్తోత్రములు మళ్ళా ఒకవేళ నోవాహు కాలంలో వచ్చినట్టుగా గొప్ప ప్రళయం వచ్చి ఒకవేళ కనుక అంత ముంచేస్తే నేను బ్రతుకున్నట్లుగా, నేను కాపాడబడినట్లుగా స్తోత్రములు గొప్ప స్తోత్రములు అక్కడ ఆ స్తోత్రములు గోపురము కడతా ఉన్నాడు. స్తోత్రములు ఆయన స్వార్థం ఉన్నది. ఆ స్వార్థమును బట్టి నిజముగా స్తోత్రములు ఆయన గోపురమును కడుతున్నాడు. ఇటువంటి యొక్క గర్విష్ఠుని యొక్క స్తోత్రములు స్వభావము సంఘములోనికి వస్తున్నది అంటే స్తోత్రం మనము గుర్తుపట్టాలి. ఇది స్తోత్రం బబులోని యొక్క స్వభావం. హల్లెలూయా. ఈ స్వభావము ఇటువంటి యొక్క స్తోత్రములు సింహాసనము ఈనాడు సంఘంలో ఉండకూడదు. తిమోతికి స్తోత్రములు ఇదే పౌలు రాస్తున్నాడు. ఇది గర్విష్ఠులు సంఘములో ఏలుబడి చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఇది సాతాను యొక్క స్వభావం, ఇది బబులోని యొక్క స్వభావము. స్తోత్రములు ఈనాడు సంఘములో స్తోత్రములు ఏ సింహాసనం? ఈనాడు సంఘములో స్తోత్రములు సింహం యొక్క సింహాసనమా, గొర్రెపిల్ల యొక్క సింహాసనమా? హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల యొక్క సింహాసనము ఎక్కడైతే స్తోత్రములు గొర్రెపిల్ల యొక్క సింహాసనము ఇది దిగి రావాలి అంటే, గొర్రెపిల్ల యొక్క సింహాసనం సంఘములో ఏలుబడి చేయాలంటే ఉజ్జియా మరణించాలి. స్తోత్రం. ఉజ్జియా మరణించాలి. స్తోత్రం. ఆ ఉజ్జియా స్తోత్రములు ఎప్పుడైతే తన హృదయంలో గర్విష్ఠుడై అన్ని అనుకూలంగా ఉన్నాడు, ఉన్నప్పుడు ఆయన విధేయత కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే స్తోత్రములు అన్ని అనుకూలంగా మార్చబడ్డాయో, తను ఆశీర్వదించబడ్డాడో, అప్పుడు తన జీవితంలో ఒక గర్వము మొదలైంది. ఆ గర్వమును బట్టి తన జీవితంలో ఒక కుష్టి వచ్చింది. ఆ కుష్టిని బట్టి ఆయన వెలివేయబడ్డాడు. స్తోత్రములు అనగా సంఘములో ఈనాడు కుష్టి రోగులకు అవకాశం లేదు. ఈనాడు ఈ కృష్టి గర్వానికి సాదృశ్యము. ఇటువంటి ఒక రోగము కలిగిన వారు, గర్వం వంటి రోగము కలిగిన వారు ఈనాడు సంఘములో ఏలుబడి చేయకూడదు. వారు వెలివేయబడాలి. స్తోత్రములు. వారికి అనగా ఈ గర్విష్ఠులు, ఈ యొక్క కృష్టి రోగము కలిగిన వారు ఎంతవరకు అయితే సంఘములో ఉంటారో దేవుని యొక్క మహిమ అంతవరకు సంఘములో దిగిరాదు. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ సంఘములోనికి దిగిరాదు. ఎప్పుడైతే స్తోత్రములు ఇదిగో స్తోత్రములు ఇక్కడ ఉజ్జియా మరణిస్తున్నాడో, ఎప్పుడైతే ఉజ్జియా మరణిస్తున్నాడో అప్పుడు స్తోత్రములు యేషయాకు ఒక గొప్ప దర్శనము. స్తోత్రములు యేషయాకు ఒక గొప్ప దర్శనము. మనం యేషయా 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాము. దేవుని యొక్క సింహాసనము ఇదిగో సంఘములోనికి దిగి వస్తుండగా చూస్తున్నాము. అది ఎప్పుడు దిగి వచ్చిందంటే ఉజ్జియా మరణించేంత వరకు రాలేదు. ఉజ్జియా మరణించేంత వరకు రాలేదు. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని యొక్క సింహాసనం రావాలి అంటే, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం రావాలి అంటే ఇదిగో స్తోత్రములు ఉజ్జియా మరణించాలి. గర్వము మరణించాలి. గర్వము తొలగిపోవాలి. ఈనాడు సంఘములో గర్వమైన ఒక సింహాసనము అది వెలివేయబడాలి. స్తోత్రములు. హల్లెలూయా. అటువంటి ఒక గర్విష్ఠుడు ఎప్పుడైతే మరణము దొరుకుతుందో, అటువంటి యొక్క గర్వం ఎప్పుడైతే దాని నుంచి విడుదల పొందుతామో, ఇదిగో ఆ స్వభావం మనలో నుంచి ఎప్పుడైతే మరణిస్తుందో అప్పుడే దేవుని యొక్క సింహాసనం వస్తుంది. ఆ సింహాసనము గొర్రెపిల్ల యొక్క సింహాసనము, అది యేసు క్రీస్తు యొక్క సింహాసనము. ఆ సింహాసనము స్తోత్రములు ఏ విధంగా వస్తుంది అంటే ఇదిగో అది తగ్గించుకున్నటువంటి సింహాసనము,
అది ఎత్తైన స్థలములో నుంచి తగ్గించుకొని తనకు తానుగా రిక్తుడుగా మారి ఇదిగో స్తోత్రములు మన కోసము ప్రాణం అర్పించి పునరుద్ధాన శక్తి చేత తండ్రి తనను ఇదిగో ఉన్నతమైన స్థానములోనికి ఎత్తైన స్థలములోనికి నిలబెట్టినటువంటి సింహాసనమే క్రీస్తు యొక్క సింహాసనము, గొర్రెపిల్ల యొక్క సింహాసనం. హల్లెలూయా. ఈ సింహాసనము దిగి రావాలంటే ఉజ్జియా మరణించాలి. స్తోత్రములు. ఉజ్జియా స్వభావం మరణించాలి, గర్వము మరణించాలి, గర్వము తొలగిపోవాలి. స్తోత్రములు. అనగా స్తోత్రములు ఉజ్జియాలో కృష్టి ఉన్నది. ఆ కృష్టి ఉన్నంత వరకు అనగా కృష్టి రోగులకు ఆనాడు పాత నిబంధనలు మందిరంలో ఉండడానికి అవకాశం లేదు, వారు ఆరాధించడానికి అవకాశం లేదు, ప్రార్థించడానికి అవకాశం లేదు, మందిరంలోనికి రావడానికి కూడా అవకాశం లేదు. ఈ స్తోత్రం కృష్టి గర్వానికి సాదృష్టం. హల్లెలూయా. ఈ గర్వము ఎక్కడి నుంచి మొదలైందంటే బబులోను. స్తోత్రములు. ఆ బబులోను కంటే ముందు అది సాతానులో నుంచి మొదలైంది. అది స్తోత్రములు అక్కడ లూసిఫర్ నుంచి మొదలైంది. ఈ గర్వము సంఘములో ఏలుబడి చేయకూడదు. హల్లెలూయా. ఈ గర్వము యొక్క సింహాసనము సంఘములో ఉండకూడదు. స్తోత్రములు. నీలో నాలో ఈనాడు క్రీస్తు యొక్క సింహాసనము దిగివచ్చును గాక, అనగా గొర్రెపిల్ల యొక్క సింహాసనము దిగివచ్చును గాక. ఎప్పుడైతే క్రీస్తు యొక్క సింహాసనము దిగి వస్తుందో ఇదిగో స్తోత్రములు అది ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, ఎంత ఇజ్రాయేల్ ప్రజలను ముందుకు నడిపించినటువంటి అనుభవం ఉన్నా ఇదిగో కొంచెము కొదువున్న ఆ సింహాసనం ఎదుట ఆయనకు కనబడుతున్నది. ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనములతో నేను తిరుగుతున్నాను, నా జీవితాన్ని మార్చు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత దొరకగానే ఇదిగో స్తోత్రములు ఆ యొక్క దేవదూతలు ఇదిగో స్తోత్రములు ఆ ప్రత్యక్షత తనకు కనబడగానే తను ఇదిగో తన జీవితమును బట్టబయలైపోతుంది. ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనముల మధ్యలో తిరుగుతున్నానని ఒక దుఃఖము తనలో కలుగుతున్నది. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఇప్పుడు సంఘములో పశ్చాత్తాపము కలగాలంటే, సంఘములో మారు మనసు కలగాలంటే, సంఘములో స్తోత్రములు ఒక స్తోత్రములు నిజముగా వారి జీవితం వారికి తెలియాలంటే ఇప్పుడు స్తోత్రములు ఇదిగో సింహం యొక్క సింహాసనము ముందట కాదు, గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎప్పుడైతే సంఘములో దిగి వస్తున్నదో, గొర్రెపిల్ల యొక్క సింహాసనము ఏ సంఘములోనైతే ఇదిగో స్తోత్రములు ప్రత్యక్షమవుతుందో స్తోత్రములు అక్కడ ఒక పశ్చాత్తాపము మొదలవుతుంది. హల్లెలూయా. స్తోత్రములు. సింహము సింహాసనం వేసుకొని కూర్చున్న దగ్గర గర్వము మొదలవుతుంది. స్తోత్రములు. ఆ గర్వస్తులకు ఇదిగో నేనే స్తోత్రములు అన్ని నేనే స్తోత్రములు, నేను సంఘములను కట్టాను, నేను ఈ విధముగా స్తోత్రములు నేను ఇంత పరిచర్య చేశాను, నేను గొప్పవాడిని, నేను ఆ ప్రాంతంలో నేనే గొప్పవాడిని, ఇటువంటి ఒక గర్వము, ఇటువంటి సింహాసనము వారి సంఘములో ఏలుబడి చేస్తున్నంత వరకు ఇదిగో ఈ ఉజ్జియా ఏలుబడి చేస్తున్నంత వరకు, ఈ యొక్క కుష్టి రోగి ఏలుబడి చేస్తున్నంత వరకు అక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షత దిగిరాదు. ఎప్పుడైతే ఈ ఉజ్జియా మరణిస్తాడో, ఎప్పుడైతే గర్విష్ఠుడు మరణిస్తాడో ఇదిగో స్తోత్రములు ఆ యొక్క స్తోత్రములు మందిరంలోనికి దేవుని యొక్క ప్రత్యక్షత దిగి వస్తుంది. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత దిగి వచ్చిన సమయంలో ఇదిగో గొప్ప గొప్ప ప్రవక్తలైన వారు, ఇదిగో పరిశుద్ధులుగా ఉన్నవారు, ప్రభు సన్నిధానంలో నడుస్తున్న వారు ఏ కొద్ది పొరపాటు ఉన్నా ఆ యొక్క వెలుగు ముందట, ఆ సింహాసనము ముందట, ఆ గొర్రెపిల్ల యొక్క సింహాసనం ముందట తన జీవితము బట్ట బయలవుతుంది. ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనముల మధ్యలో తిరుగుతున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను పవిత్రపరచు, నీ రక్తము చేత నన్ను విడిపించమని తన జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడే స్తోత్రముల మనసు తనకు కలుగుతుంది. హల్లెలూయా. సంఘములో ఇటువంటి మనసు రావాలంటే స్తోత్రములు గర్విష్ఠుడు తొలగిపోవాలి. హల్లెలూయా. సింహము సింహాసనము తొలగిపోవాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు. సింహము సింహాసనము యొక్క స్తోత్రములు అధికారం సంఘములు తొలగిపోను గాక, గురిపోతుల యొక్క సింహాసనము తొలగిపోను గాక, కుక్కల యొక్క సింహాసనము తొలగిపోను గాక. స్తోత్రములు. ఇటువంటి యొక్క సింహాసనము వేసుకొని అనేక సంఘాలను ఇదిగో ఏలుబడి చేస్తున్నాయి. బానిసత్వంలో తీసుకున్నటువంటి శక్తి ఎప్పుడైతే తొలగిపోతుందో, ఈ ఉజ్జియా ఎప్పుడైతే మరణిస్తాడో అక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. అంతవరకు దేవుని యొక్క ప్రత్యక్షత రాలేదండి. ఉజ్జియా బ్రతుకున్నంత వరకు, ఉజ్జియా రోగముతో ఉంటే కూడా ప్రభు యొక్క ప్రత్యక్షత రాలేదు. ఉజ్జియా ఊరి వెలుపల ఉన్న ప్రభు యొక్క ప్రత్యక్షత దిగి రాలేదు. ఆ సింహాసనము దిగి రావాలంటే, ఆ గొర్రెపిల్ల యొక్క సింహాసనము దిగి రావాలంటే ఉజ్జియా స్వభావం మరణించాలి. హల్లెలూయా. ఈ గర్విష్ఠుడు స్తోత్రంలో ఈ గర్వము యొక్క మనసు మరణించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ గర్వం యొక్క మనసు ఎక్కడైతే మరణిస్తుందో, ఎక్కడైతే తొలగిపోతుందో, ఈ సింహాసనం ఎక్కడైతే కూలిపోతుందో ఇదిగో స్తోత్రములు గొర్రెపిల్ల యొక్క సింహాసనం. హల్లెలూయా. నీ కోసము
అత్యున్నతమైన సింహాసనమును నుంచి తండ్రి యొక్క సమానత్వములో నుంచి ఆయన తగ్గించుకున్నవాడు. స్తోత్రములు. ఆయన తగ్గించుకుని నీ కోసము ఆయన ప్రాణము పెట్టి ఇదిగో స్తోత్రములు పునరుద్ధారణ లేచి ఇదిగో స్తోత్రము ఉన్నతమైన స్థానములో తండ్రి నిలబెట్టిన యేసుక్రీస్తు యొక్క సింహాసనము ఈనాడు సంఘములో నీ జీవితంలో ప్రత్యక్షపరచబడును గాక. ఆ గొర్రెపిల్ల యొక్క సింహాసనము నీలో ప్రత్యక్షపరచబడును గాక. ఉజ్జియా మరణించును గాక, గర్విష్ఠుడు మరణించును గాక. ఈ గర్వం యొక్క స్వభావము, సింహం యొక్క సింహాసనము కూలిపోను గాక. స్తోత్రములు. గొర్రెపిల్ల యొక్క స్వభావము, గొర్రెపిల్ల యొక్క సింహాసనము మనలో ఇదిగో స్తోత్రములు ప్రత్యక్షపరచబడును గాక. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరము మీరున్న స్థలంలో ప్రభు సన్నిధానంలో అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈనాడు గర్విష్ఠుడు ఏలుబడి చేస్తున్న సంఘాలు స్తోత్రములు అనేక సంవత్సరాలుగా ఇదిగో స్తోత్రములు ఇజ్రాయేలు ప్రజలను బంధించి పెట్టిన బబులోని యొక్క సామ్రాజ్యము అనేక సంవత్సరాలు ఇదిగో దేవుని యొక్క జనాంగాన్ని, దేవుని స్తోత్రములు ఇదిగో జ్యేష్ఠ కుమారుడైన ఇజ్రాయేలును ఇదిగో బంధించి పెట్టినటువంటి స్తోత్రములు బబులోనుతో స్తోత్రములు దేవుడు చెప్తున్నాడు, ఓ గర్విష్ఠుడా నేను నీకు విరోధి. స్తోత్రం. హల్లెలూయా. ఓ గర్విష్ఠుడా నేను నీకు విరోధి. స్తోత్రం. ఈ గర్విష్ఠునికి ఎల్లప్పుడూ దేవుడు విరోధి. స్తోత్రములు. అవును. స్తోత్రములు. ఇక్కడ మనం ఫిలిప్పీలో చూస్తున్నాము, గర్విష్ఠులు ఉండకూడదు. స్తోత్రములు. నూతనంగా వచ్చిన వారైనా ఇదిగో ఎవరైనా స్తోత్రములు సంఘములో గర్విష్ఠులు ఉండకూడదు. ఈనాడు అది చెబుతున్న మాట బయట వారికి కాదు, సంఘములో ఉన్న వారికి. స్తోత్రములు. అనగా సంఘములో ఈనాడు గర్విష్ఠులు, ఆ గర్వం యొక్క స్వభావము అనగా ఈ స్వభావము దేనికి సాదృశ్యము? స్తోత్రములు లూసిఫర్ నుంచి వచ్చిన స్వభావమే అది. స్తోత్రములు. సింహం యొక్క సింహాసనము వేసుకొని కూర్చున్నటువంటి యొక్క బబులోని యొక్క సామ్రాజ్యం యొక్క అధికారము ఇదిగో తొలగిపోను గాక. స్తోత్రం. హల్లెలూయా. సిలువలో పోరాడుతున్నాడు తండ్రి. స్తోత్రములు. యేసుక్రీస్తు సిలువలో పోరాడుతున్నాడు. సింహం యొక్క బలము నుంచి నన్ను విడిపించుము. హల్లెలూయా. ఈ సింహం యొక్క బలము ఏంటో కాదు. స్తోత్రములు. అది బబులోని యొక్క స్వభావమే. స్తోత్రములు. ఆయన పోరాడుతున్నది సిలువలో పోరాడుతున్నది ఇదిగో స్తోత్రమాన్ని శరీరంతో పోరాడతలేదు. హల్లెలూయా. స్తోత్రములు. మనము గుర్తుపట్టాలి. ఇదిగో సిలువలో ఆయన పలుకుతున్నటువంటి మాటలు ఈ యొక్క స్తోత్రం సింహం యొక్క స్తోత్రములు, సింహము గాని గురుపోతులు గాని ఇటువంటి యొక్క శక్తులను గురించి తను జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన పోరాడుతున్నది అక్కడ కనబడుతున్న అక్షరార్థమైన మనుషులతో తను పోరాడట్లేదు. ఇదిగో తన స్తోత్రములు పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ఇదిగో స్తోత్రములు అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ తన ఆత్మలో ఎంతగానో పోరాడుతున్నాడు. ఇదిగో స్తోత్రములు తన యొక్క గుర్రపు యొక్క స్తోత్రములు గురుపోతుల యొక్క కొమ్ములతో ఆయన స్తోత్రములు ఎదురు దాడి చేస్తుంది సాతాను. స్తోత్రములు. సింహము తన మీదకి వస్తున్నది. ఇటువంటి యొక్క గురుపోతులు అనగా స్తోత్రములు మనం చూస్తున్నది మిథ్యా పారసికులు, ఇదిగో గ్రీకు, ఇటువంటి స్తోత్రములు బబులోని యొక్క శక్తి. స్తోత్రములు. ఇదిగో దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడైన ఇజ్రాయేలును స్తోత్రములు బానిసత్వంలో పెట్టిన, బంధించి పెట్టిన, తరాలు ఏళ్ళుగా బంధించి పెట్టినటువంటి యొక్క శక్తిని ఇదిగో స్తోత్రము శక్తులతో దేవుడు పోరాడుతున్నాడు. ఇదిగో స్తోత్రం ఆ యొక్క జ్యేష్ఠ కుమారుని విడిపించడానికి, సంపూర్ణంగా వారికి స్తోత్రము రక్షణ ఇవ్వడానికి, వారిని స్తోత్రము యేసుక్రీస్తు రక్తము ద్వారా వారికి పరలోక రాజ్యమును ఇవ్వడానికి స్తోత్రములు తండ్రి ఇదిగో ఆత్మలో పోరాడుతున్నాడు. స్తోత్రములు. ఇటువంటి యొక్క పోరాటం ఉన్నదా? హల్లెలూయా. స్తోత్రములు. రక్తము జయము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. సంఘములో ఏ ఏలుబడి స్తోత్రములు, సంఘములో ఈనాడు ఏ సింహాసనము స్తోత్రం ఇదిగో గర్వం యొక్క సింహాసనమా, సింహం యొక్క సింహాసనమా, బబులోని యొక్క స్వభావముతో కూర్చున్నటువంటి సింహం యొక్క సింహాసనమా, గొర్రెపిల్ల యొక్క సింహాసనమా? హల్లెలూయా. స్తోత్రములు. స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు. ఉజ్జియా మరణించును గాక. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు. ఉజ్జియా మరణించును గాక. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గర్విష్ఠుడు, ఈ కుష్ఠి రోగి మరణించును గాక. కుష్ఠి రోగముకు మందులు లేవండి. స్తోత్రములు. హల్లెలూయా. ఈ గర్వానికి మందు లేదండి. స్తోత్రములు. ఈ గర్వము తొలగిపోవాల్సిందే. ఈ గర్వము స్తోత్రములు. హల్లెలూయా. ఎవరికైతే ఈ గర్వం వస్తుందో హల్లెలూయా ఆ గర్విష్ఠుడు మరణించేదాకా దేవుని యొక్క ప్రత్యక్షత రాలేదు సంఘంలోనికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు. ఇది బబులోని యొక్క స్తోత్రముల స్వభావము. హల్లెలూయా. సింహం యొక్క సింహాసనమే. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. మనము పోరాడుతున్నది స్తోత్రములు ఈనాడు సంఘముగా మనము పోరాడుతున్నది స్తోత్రములు ఇదిగో ఈ శరీరాలతో కాదు. హల్లెలూయా. స్తోత్రములు. ఈ శరీరాలతో కాదు గాని మనం ఆత్మలో పోరాడుతున్నది స్తోత్రములు ఇటువంటి యొక్క అధికారులతోనూ స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి బబులోని యొక్క శక్తులతోనూ